నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనము సూతకం గురించి కొంచెం వివరించి చెప్పుకుందాం. అసలు సూతకం అంటే ఏమిటి? ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. సాధారణంగా మన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఈ యొక్క పూజల గురించి అంటే సూతకం ఎవరైనా మరణించినప్పుడు పూజలు చేయకూడదు అని చెప్పేసి అపోహలు చాలా ఉన్నాయి. అది కాకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అసలు ఏం చేస్తుంటారు? ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ఒక ప్రచారం అవుతుంటుంది. ఈ ప్రచారము తర్వాత ఒక భయాలు ఇవన్నీ కూడా ఏం చేస్తుంటారంటే కొంతమంది కనీసము ఇంట్లో దీపాలు కూడా పెట్టరు. దీపాలు కూడా పెట్టకుండా వాళ్ళ ఇంటి దేవుడి యొక్క చిత్రపటాలు ఉంటాయి కదా, ఆ చిత్రపటాలని బట్టల్లో మూట కట్టేసి అటక మీద పెట్టేస్తారు. సంవత్సరం తర్వాత ఆ యొక్క దీపాలు మళ్ళీ పూజ సామాగ్రి తర్వాత దేవుడి చిత్రపటాలని తీసి శుభ్రం చేసుకొని ఆ శుభ్రం చేసిన తర్వాత ఆ దేవుళ్ళ చిత్రపటాలని మళ్ళీ పునఃప్రతిష్ఠింప చేసుకొని అంటే మళ్ళీ వాళ్ళ దేవుడి గుట్లో మళ్ళీ పెట్టుకొని పూజ చేస్తుంటారు. అయితే ఇది సరైనటువంటి విషయమైనా ఇలా చేయవచ్చా? ఆ వ్యక్తి మరణించినటువంటి ఇంట్లో ఏడాది పాటు ఎలాంటి దీపారాధన చేయొద్దు అని ఎక్కడైనా శాస్త్రంలో ఉందా? అది కాకుండా దైవానికి పూజ మరియు నిత్య నైవేద్యాలు అంటే వాళ్ళు పెట్టేటువంటి చక్కెరనో లేకపోతే అన్నమో లేకపోతే ఇంకేదో ఈ సంవత్సరం పాటు ఉండవు అనమాట. అంతే కదా, మూట కట్టేసి పెడితే ఏముంటుంది? సంవత్సరం పాటు ఉండదు. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఈ విషయాన్ని చెప్పలేదు. శాస్త్రం అంటే మన జ్యోతిష శాస్త్రంలో సూతక ప్రస్తావన ఉంది, గరుడ పురాణంలో సూతక ప్రస్తావన ఉంది. శాస్త్రము ఇది చెప్పలేదు. దీపం లేని ఇల్లు ఏదైనా సరే శ్మశానంతో సమానం అని గుర్తుపెట్టుకోండి. దీపం అనేది శుభానికి సంకేతం. ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ దేవతలు వచ్చి కొలువుదీరి ఉంటారు. మరి ప్రతి ఇంట్లో కూడా దీపం అనేది దీపారాధన అనేది నిత్యం జరుగుతూ ఉండాలి. అది మరణం సంభవించిన ఇంట్లో ఖచ్చితంగా 11వ రోజు తర్వాత అంటే 11 రోజుల వరకు అయితే ఎలాంటి దీపాలు కానివ్వండి ఏది కూడా చేయకూడదు. కానీ 11వ రోజు అయిన తర్వాత 12వ రోజు శుభ స్వీకారం అంటే ఏదైతే కర్మ పూర్తయిపోతుందో ఆ కర్మ పూర్తయిన తర్వాత బ్రాహ్మణ ఆశీర్వాదం వచ్చిన తర్వాత 12వ రోజు నుండి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలి. ప్రత్యేకంగా పూజలు మాత్రం పనికిరాదు. ప్రత్యేకంగా పూజలు అంటే క్షేత్రాలకు వెళ్ళడము తర్వాత ఇంకా వేరే విషయాలకు వెళ్ళడం పనికిరాదు. కానీ 11 రోజుల వరకే సూతకం ఉంటుంది. అంటే సూతకం అంటే దీపారాధన చేయొద్దు అని శాస్త్రం చెప్పబడింది. అది కాకుండా ఆ 11 రోజులు వాళ్ళు బాధల్లో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. అందుకోసము అది ఒక భావన కోసం పెట్టారు తప్ప ఇంకేం లేదు. నిజానికి సూతకంలో ఉన్నటువంటి సమయంలో కూడా దైవారాధన మానకూడదు. తన ఎవరైతే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంధ్యావందనం చేసుకోవాలి. తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కర్మల్ని చేసుకుంటూ ఉండాలి తప్ప ఇంకా ఈ అన్నీ చేసుకోకూడదు. ఏది మన దీపాలు ఆపేసేయి అవి చేసి ఇవి చేసి చేయకూడదు. మానసికంగా అయినా సరే వాళ్ళు పూజ చేసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళొద్దు అని చెప్తుంటారు. మీరు ఒక విషయాన్ని గమనించండి. మనం మొట్టమొదటిగా నిద్రకు పోయేది ఎక్కడికి వెళ్తామండి? అంటే 12వ రోజు పూర్తి 13వ రోజు నిద్రకు వెళ్తాం కదా. ఎక్కడికి వెళ్తాం? గుళ్ళోకి వెళ్తాం, అవునా? అంటే దాని అర్థం ఏమిటి? గుడికి వెళ్ళొద్దు అని శాస్త్రం చెప్పలేదు. గుడికి వెళ్ళొచ్చు, కానీ టెంపుల్ ఈజ్ అ మాస్ గ్యాదరింగ్ ప్లేసెస్. అంటే టెంపుల్స్ ఆర్ మాస్ గ్యాదరింగ్ ప్లేసెస్. కాబట్టి ఇప్పుడు మనకు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. మనకు ఎవరు ఏ విధంగా మరణిస్తున్నారో విషయం తెలుసు. కానీ ఒకానొక సందర్భంలో అలాంటి స్థితి లేదు. కాబట్టి సూతకం అనే ఒక్క దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఐసోలేషన్ ప్రాసెస్. సూతకం ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఐసోలేషన్ ప్రాసెస్. అయితే వాళ్ళు వైరస్తో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. మరణానికి కారణాలు తెలివే కాబట్టి మాస్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళొద్దు. అందుకే మీరు చూడండి, గుళ్ళల్లోకి వెళ్ళొద్దు, అంటే పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళదు, ఎక్కువ మంది జనాలు వచ్చేవాడి. రెండోది ఏమిటి? ఈ శుభకార్యాలకు వెళ్ళకూడదు, అలాంటివి చెప్తుంటారు. అంతేగాని మామూలు చేసేటువంటి కార్యక్రమాల గురించి ఎక్కడ మనకు నిషేధం లేదు. అదొకటి. మీరు ఇంకోటి గమనించాల్సిన అంశం ఏమిటంటే సూతకము అనే కాన్సెప్ట్ ఎవరికి ఇచ్చారు చెప్పండి? కొడుకుకు ఉంటుంది. మొట్టమొదటిగా కొడుకుకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉంటుంది. ఆడపడుచుకు సూతకం 3 రోజులే. అంటే ఎందుకు?
ఆడపిల్ల పెళ్ళై వేరే ఇంట్లో నుండి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆవిడకి ఎక్కువ వైరస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. అది కాకుండా పాలి వాళ్లకు అన్నదమ్ములు కూడా సంవత్సరం సూతకం పడతారు, ఎందుకు అర్థం కాదు. 11 రోజులే పాలి వాళ్లకు కేవలం 11 రోజులే మాత్రమే సూతకం అనేది నిర్ధారించడం జరిగింది. అయితే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దీపారాధన వల్ల పోతాయి. దీపారాధన చేయడం ఆపకూడదు. అది కాకుండా ప్రతి నెల కూడా వాళ్ళ నిత్యకర్మతో పాటుగా వాళ్ళు సంవత్సర సూతకులు ఎవరైతే ఉంటారో, సంవత్సరంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెలకు మాసికాలు చేయాల్సి ఉంటుంది. మా కులానికి మాసికాలు లేవండి, మాకు ఆచారం లేదండి అనకండి. ఎందుకంటే జీవి మరణించిన తర్వాత 12 నెలలు మనతోనే ఉంటాడు. ఒక్కొక్క నెల మన ఇచ్చేటువంటి అన్నాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు ఆ యొక్క శరీరాన్ని తయారు చేసుకొని 12 నెలలు పూర్తయిన తర్వాత వాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడికి నరక ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి అవుతుంటుంది, యమలోకానికి వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సూతకంలో ఉన్న వాళ్ళైనా సరే ఇంకెవరైనా సరే నెలమాసికాలు చేసుకోండి. ఇది గరుడ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు, అన్ని మతాల వాళ్ళు చేయొచ్చు. పలానా కులం వాళ్ళకు ఉంటుంది, పలానా కులం వాళ్ళకు ఉండదు అని చెప్పేసి చెప్పకండి. అన్ని కులాల వాళ్ళు కనీసం వాళ్ళ శక్తి మంచి కొంచెం బియ్యం ఇవ్వడము, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి చేయండి. కనీసం వాళ్ళని స్మరణ చేసుకోండి. శ్రాద్ధం 5 రకాల శ్రాద్ధాలు ఉన్నాయి కాబట్టి 5 రకాల శ్రాద్ధాల్లో ఏదో ఒక శ్రాద్ధాన్ని మీరు ఆచరించండి. శ్రాద్ధం గురించి చనిపోయిన వ్యక్తులు ఎలా వాళ్ళ జీవి విడిచిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, తర్వాత వాళ్ళ పంచప్రాణాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి, అదేవిధంగా వాళ్ళ ఉత్తమ గతులు పొందడానికి చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి వాళ్ళ కొడుకులు వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు ఏమిటి అనే విషయాల్ని మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. ఇప్పుడు మాత్రం సూతకం గురించి నేను మళ్ళీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, సూతకం ఉన్న వాళ్ళు దీపం పెట్టుకోవచ్చు. 11వ రోజు తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలు తుడుచుకొని చక్కగా దీపాలు పెట్టుకోండి. ఎలాంటి దోషము లేదు, ఎలాంటి తప్పు కాదు. అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళొచ్చు, కానీ దేవాలయాల్లో ఈ గంటలు ముట్టుకోవడం, గంట కొట్టడము, తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించుకోవడము, క్షేత్రాలకు వెళ్ళడం అది కొంచెం నిషేధించడం జరిగింది. అది కూడా నేను చెప్పాను. ఇదివరకు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు అనుసరించి అది ఉంది, ఇప్పుడు లేదు. చక్కగా అందరూ అన్ని దేవాలయాలను ప్రత్యేక పూజలు మాత్రం పనికిరావు, ప్రత్యేక సంకల్పం చేసుకోవడం పనికిరాదు. అన్ని క్షేత్రాలు పెద్ద క్షేత్రాలకు వెళ్ళకండి. సాలగ్రామ కొండలు, తిరుపతి లాంటి క్షేత్రాలు అలాంటి, అది పూర్తి సాలగ్రామ కొండ కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి మాత్రం ప్రతిరోజు వెళ్తూ ఉండండి. కుంకుమ ధరించారు చాలా మంది, కుంకుమ ధరించకుండా ఉండకండి. ఖచ్చితంగా కుంకుమ ధరించండి. తప్పకుండా ఈ యొక్క దైవారాధన వల్ల మీ మనశ్శాంతి లభిస్తుంది. మనము వెళ్ళేటువంటి దారి అనేది సుగమం అవుతుంది. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.